హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో వెంకటేశ్వర స్వామికి అయితే పళ్ళెం వేసుకున్నాము. పిండి దీపం వెలిగించి దేవునికి అయితే పచ్చకర్పూరంతో ఆరతిస్తున్నా. ఈరోజు శనివారము. వెంకటేశ్వర స్వామికి అయితే పళ్ళెం వేసుకొని పిండి దీపం పెట్టుకున్నా, టెంకాయ కొట్టుకున్నా. టెంకాయ ఎలా పగిలిందో చూడండి. దేవునికి అయితే నైవేద్యం చేసి పెట్టిన బెల్లం పొంగలే పువ్వబడింటే తీసిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, శాండీ కూడా చూడండి ఎంత బాగా వస్తుందో. ఆరతి తీసుకోవాలంటే చాలా మంచి బిడ్డ శాండీ. పిండి దీపం పెడితే వెంకటేశ్వర స్వామికి పిండి దీపము నెయ్యి పోసి పిండి దీపం పెట్టుకుంటే చాలా మంచిది. ఇప్పుడు ఆ నెయ్యి వేసిన దీపము, ఈ పిండి, ఈ నెయ్యి మొత్తము దీపం కొండెక్కిపోయిన తర్వాత మనం అంతా ఈ కొబ్బరి చిప్పలు సన్న ఉప్పులు కోసేసి నలుగురికి ప్రసాదంగా ఇస్తే చాలా ఆశీర్వాదం ఫ్రెండ్స్. అది ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన విషయము. శాండీగాడు చూడండి ఎంత సైలెన్స్ కూర్చుంటాడో దేవునికి ఆరతి ఇచ్చుకుంటా అంటే. చాలా మంచి బిడ్డ కదా. అలా టెంకాయ కుట్టుకొని అదైతే లడ్డు, కొండ లడ్డు, దేవునికి బెల్లం అన్నము, కొండ లడ్డు, పిండి దీపము అన్నీ నైవేద్యంగా పెట్టి ఈరోజు శనివారం అయితే పళ్ళెం వేసుకున్నాము. ఇప్పుడు ఆ పిండి దీపం కొండెక్కిపోయిన తర్వాత కొబ్బరి సన్న ఉప్పులు కోసి ఆ పిండిలోనే వేసుకొని ఆ నెయ్యి మొత్తం కలిపేసి ప్రసాదముగా పెట్టి మనం కూడా తినాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది శనివారం దేవునికి పళ్ళెం వేసుకోవడం. ఓకేనా? బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి. ఇదిగో శాండీగాడు చూడు, శాంతిసేపు కూర్చోలేడు, పడుకున్నాడు. నాకు కాపలా అన్నమాట. బాయ్ మరి. పిండి దీపం అంటే బియ్యం పిండి నానబేసుకొని కొంచెం ఆరేసుకొని కొట్టి ఇలా పిండి కొట్టుకొని కొద్దిగా ప్రమిద చేసుకొని నూనె పోసి వెలిగించుకోవడమేనండి. మళ్ళీ ఒట్టి పిండి అది అంతా కలిపేసుకొని కొబ్బరి పులుసు సన్నగా కోసేసుకొని ప్రసాదంగా పంచుకోవడమే. అది పిండి దీపము అంటే. ఓకేనా? నెయ్యి పోసి ముట్టించుకోవాలి. బాయ్ మరి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్. పచ్చకర్పూరంతోనే ఎప్పుడు ఆరతిస్తాను నేను.